హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ వ్యూయర్స్. సో నేను ప్రెసెంట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అయితే జర్నీ చేసుకుంటూ వచ్చేసాను. మనకి నచ్చినట్టుగా మనకి మెచ్చినట్టుగా తక్కువ ధరలో సో మనం ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నామో, ఎలాంటి వస్తువులు కావాలనుకుంటున్నామో అలాంటి వస్తువులు మనకి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ దొరుకుతాయి. సో మరి ఇక్కడే మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళి నేను ఫర్నిచర్ అన్ని చూపించుకుంటూ వివరించుకుందాం. వచ్చేసాను నాతో పాటు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్, ఎల్ షేప్ సోఫాస్ కొంతమంది అడుగుతుంటారు, కొంతమంది యూనిక్ సోఫాస్ అడుగుతుంటారు. సో అక్కడికి కూడా వెళ్ళేసి మాట్లాడదాం. అలాగే సత్యనారాయణ గారితో ఇంకా కొన్ని స్పెషల్గా మాట్లాడే ఉన్నాయి. సో ఫస్ట్ వీక్ సోఫాస్ చూపించేసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. ఇక్కడ ఉన్న అన్ని వచ్చేసి సోఫాస్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్. సో మనం యూజువల్గా చూస్తుంటాం జస్ట్ 3 seaters 2 seaters, బట్ ఇక్కడ ఎల్ కార్నర్స్ ఎల్ టైప్ సోఫా కదా, ఎల్ టైప్ అండి. సో ఇదంతా ఎలాంటి వుడ్ తో యూజ్ చేస్తుంటారు సార్? ఇది లోపడేమో నేరేడ్ వుడ్ వస్తుందండి. ఈ బయట అంతా కూడా ఫోమ్ అండి, సన్ప్లెక్స్ 32 డెన్సిటీ ఫోమ్. సోఫాస్ చూసాను ఎలా ఉంటుందంటే, సో పైన ఇంత చక్కగా పాలిష్ చేసి ఉండి లోపల గడ్డి పెట్టేస్తుంటారు. మీకు ఎప్పుడైనా ఐడియా ఉంది అలాంటివి? గడ్డి గట్ట మేమైతే నేను చూసాను. సో ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందా, బాగా లోపల వచ్చేసరికి గడ్డి అయిపోయి దాని మీద ఒక క్లాత్ టైప్ లో అవి గడ్డి కాదు, అవి కొబ్బరి పీస్ టైపు పెడతారు. కొబ్బరి పీస్ అవి బాగా చీప్ అండ్ బెస్ట్ అండి. ఓ 10,000 లోపు వాటికి ఆ టైప్ పెడతారు. ఇలాంటి కాస్ట్లీ వాటికి పెట్టరు. 40,000 35,000 50,000 ఆ రేంజ్ వాటికి గడ్డి గట్ట పెట్టండి, అలాంటి పెట్టరు. సో చూసారు కదా, చాలా చక్కగా అండ్ స్టిఫ్ గా ఉంది. అండ్ మూవింగ్ టు ఇయర్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అనమాట. నిజంగా ఇప్పటివరకు ఇలాంటి కలర్ చూడలేదు. సో కాంబినేషన్ లావెండర్ అండ్ లైట్ గ్రీన్ బ్లూ అంటారు దీన్ని. సో ఆ కాంబినేషన్ లో చక్కటి సోఫా మనకి. ఇది 3 seater అండ్ 2 seater లో ఉంది. సో దీనికి ఎలాంటి వుడ్ యూస్ చేస్తుంటారు సార్? రైట్. సో ఇక్కడ సరికి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్. అండ్ ఇక్కడ సరికి రెక్లైనర్స్. ఎస్. సో మోస్ట్ మనం మూవీస్ చూసుకోవాలనుకున్నా అండ్ రిలాక్స్ అవ్వాలన్నా మనకి రెక్లైనర్స్ అనమాట. సో ఇలాంటి మనకి అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఇప్పుడు అయితే ఉంది. సో ఇదేంటి సార్? రెక్లైనర్స్. ఓకే ఓకే. అంటే కలర్ డిఫరెన్స్ కానీ అన్ని. సో కొన్ని మనకి రెక్లైనర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే కొంచెం మనకి డిజైన్ చేసుకొని మనకి కంఫర్ట్గా స్పేస్ ఎంత కావాలో అంత కూడా వాళ్ళు మనకి రెడీ చేసిస్తుంటారు కదా సార్. ఎస్. సో ఇది యూజువల్గా నార్మల్గా ఉన్న సోఫాస్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇదేంటి సార్? సోఫా కమ్ బెడ్ అండి. వావ్. ఇప్పుడు మధ్యలో మనం చూస్తున్నాం ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్నాయి సోఫాస్ కమ్ బెడ్స్ అనమాట. సో ఎస్, ఇలాగా పుష్ చేసుకుంటే మనకి సోఫాస్ కమ్ బెడ్ అనమాట. సో యూజువల్లీ హాల్లో అలా సినిమా చూసుకుంటూ ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. కర్వ్ షేప్ లో సోఫాస్. ఎస్. సో ఇవన్నీ చూడక్కర్లేదు, మీరు లైవ్ లో వచ్చి చూడాల్సిన అవసరం. వీడియో చూసి మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఎంత బాగుందో. సో మన యూజువల్గా స్టిఫ్ కావాలంటే స్టిఫ్ గా కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అలాగే స్ప్రింగీగా. సో స్ప్రింగ్ కావాలంటే అలా చేసుకోవచ్చండి. సో మనకి కాంబినేషన్ మీరు ఏ సోఫాకి ఏ టీ పై పెడితే బాగుంటుందో కూడా మనకి సజెస్ట్ చేస్తుంటారు. ఎస్. ఒకసారి మనకి జూమ్ తీసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఎల్ టైప్ సోఫాస్, కర్వ్ సోఫాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్. సో వావ్, ఇదేంటి సార్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. వండర్ఫుల్. ఇది ఒక ప్యాటర్న్ నిజంగా చాలా చక్కగా ఉంది. సో ఎవరైనా మోస్ట్ మనం అనుకుంటాం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పింక్ వాల్స్ వేసుకునేటప్పుడు ఇది మంచి కాంబినేషన్. వావ్, చాలా స్టిఫ్ గా కూడా ఉంది. ఎస్. సో మనకి రెస్ట్ తీసుకోవడానికి కూడా హ్యాపీగా వెనకాల మనకి ఇది ఉంది. సూపర్ గా ఉన్నాయి సోఫాస్ అసలు నిజంగా. ఎస్. మూవింగ్ టు హియర్ మనకి బెడ్ ఆల్రెడీ మనం చూసేసాం. రెండు కూడా చాలా క్లాస్ గా ఉంటాయి. క్లాసీ, అది చెప్పబోతున్నాను సార్, ఎంత బాగున్నాయో. సో క్లాసీ సోఫాస్ అనమాట ఇవి. సో చూసుకున్నట్లయితే ఇవి డిఫరెంట్ టైప్ కాంబినేషన్ కదా సార్. అసలు క్రీమ్ అండ్ గ్రీన్ సోఫాస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ గా ఉన్నాయి సార్ మీ దగ్గర? 35,000 నుంచి స్టార్ట్ గా ఉన్నాయి. సోఫాస్ అంతా మీరు మాకు 35,000 నుంచి అవైలబుల్ లో ఉన్నాయంట. సో సార్ అంటే మాకు మీరు కస్టమైజ్ సోఫాస్ కూడా రెడీ చేసిస్తారు. కస్టమర్ ఇప్పుడు క్యాటలాగ్ లో చూసుకుని క్లాత్లు గట్రా వాళ్ళకి ఏది కావాలో ఆ క్లాత్లతో చేసిస్తామండి. తర్వాత వాళ్ళ రూమ్ వాళ్ళ హాల్ తగ్గట్టుగానే సైజుని బట్టి అక్కడ ఎన్ని షీటర్ పడుతుందో దాన్ని బట్టి దాని ప్రకారంగా చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది కూడా సోఫా కమ్ బెడ్. సో మనకి చక్కగా ఎప్పుడైనా మూవీ చూసుకునేటప్పుడు ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే వాటర్ బాటిల్స్ ప్లే చేసుకోవడానికి చిన్న బౌల్ టైప్ లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇదేంటి సార్ వెనకాల ఇవంతా ఏంటి? ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మంచాలండి. ఓకే ఓకే. ఫ్యాన్సీ మంచాలకి బ్యాక్ డోర్స్ అంతా.
ఈ ఓన్లీ ఫ్యాన్సీ అంతే. ఓకే ఓకే. అంటే ప్లేవుడ్ వాటితో మామూలుగా నార్మల్ గా అందరు షాపుల్లోనూ దొరికే మంచాలు అంటే మన దగ్గర కూడా ఉన్నాయి అని పెట్టడం. అంటే టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ లో మాకు వద్దు, కొంచెం తక్కువ కావాలి, కొంచెం చీప్ గా కావాలనుకునే వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. సార్ మరి మాకు సోఫాలు రేట్స్ చెప్పారు, మరి మంచాలు ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? టేక్ వుడ్ మంచాలు 4x6 15,000 కానీ స్టార్ట్ అవుతాయండి. ఓ చాలా తక్కువ సార్. అవునండి, అసలు చాలా తక్కువ. దానికి 10 years వారంటీ కూడా ఉంటదండి. వావ్. మళ్ళీ అందులో పాలిష్ పైన మీరు చేపిస్తారు, డ్యామేజ్ ఉన్నా మీరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు. yes. సో 15,000 నుంచి స్టార్ట్. 15,000 నుంచి స్టార్ట్. లక్ష రూపాయల వరకు. 15,000 నుంచి 2,50,000 వరకు ఉంటాయి. ఓ మై గాడ్. అంటే అది క్వాలిటీ బట్టి 250 రకాల మోడల్స్ ఉంటాయండి, మోడల్ బట్టి కాస్ట్ అండి. ఓకే సార్ డన్. సో చూసారు కదా ఇవన్నీ. సో ఏమాత్రం మనకి డిసప్పాయింట్ కాకుండా ప్రతి స్టఫ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఏంటి, టీపాయ్స్ ఏంటి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఏంటి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్నవే కాదు, మనకు నచ్చిన మెచ్చేవి కూడా మన క్యాటలాగ్స్లో ఉన్నాయి కూడా వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారంగానే వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో నెంబర్, పేరు, అడ్రస్ కూడా ఇస్తున్నాను. తప్పగా వచ్చి ఇంత చక్కటి సోఫాస్ మీరు సొంతం చేసుకోండి. మరి దీని గురించి, మరి అలాగే ఈ స్టోర్ గురించి మరింత డీటెయిల్గా సత్యనారాయణ గారితో మనం మెయిన్ స్టోర్కి వెళ్ళి మాట్లాడదాం. సో చూసారు కదా ఇవన్నీ. సో ఏమాత్రం మనకి డిసప్పాయింట్ కాకుండా ప్రతి స్టఫ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఏంటి, టీపాయ్స్ ఏంటి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఏంటి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్నవే కాదు, మనకు నచ్చిన మెచ్చేవి కూడా మన క్యాటలాగ్స్లో ఉన్నాయి కూడా వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారంగానే వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో నెంబర్, పేరు, అడ్రస్ కూడా ఇస్తున్నాను. తప్పగా వచ్చి ఇంత చక్కటి సోఫాస్ మీరు సొంతం చేసుకోండి.